అభిమాని పొర్లుదండాలతో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా బలిజపల్లెకు చెందిన ఈశ్వరరాయల్ అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రామ్ చరణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించాడు. చరణ్కు గాయం త్వరగా తగ్గాలి పూజలు చేస్తాడు. సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు మెగా ఫ్యామిలీపై ఉండాలని, త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తారని ఈశ్వరరాయల్ తెలిపాడు. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మేము అభిమానించే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు శ్రీ రామ్ చరణ్ తేజ్కి జన్మదిన శుభాకాంక్షలు. మొన్ననే దెబ్బ తగిలింది కంటికాడ. అమ్మవారి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, అమ్మవారికి మెట్ల మార్గంలో పొలిదండాలు తేలుతూ రామ్ చరణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మెగా ఫ్యామిలీకి అందరికి ఉండాలని, త్వరలో నేను చేపట్టబోయే కార్యక్రమం అయోధ్య యాత్ర. తిరుపతి నుంచి అయోధ్యకి సైకిల్ యాత్రలో బయలుదేరుతున్నాను. అన్నయ్యకు భారతరత్న అవార్డు రావాలని, రాబోయే రోజుల్లో కూడా నాకు అన్నయ్య రాష్ట్రపతి అవ్వాలని కూడా నా కోరిక ఉంది. ఈ రెండు నా కోరిక. అన్నయ్యకి నేను భారతరత్న రావాలని, రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్కడ ఇస్తారు.